ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ విష్ణురూపాయ నమఃశివాయ. నమస్కారం అండి. 2024 మే 1వ తేదీ నుంచి గురుగ్రహ స్థాన మార్పిడి అనేది జరగబోతున్నది. అంటే ఈ యొక్క 2024 మే 1వ తేదీ నుంచి 2025 మే 14వ తేదీ వరకు కూడా గురుగ్రహం వృషభ రాశిలో సంచారాన్ని చేయబోతున్నారు. ఈ ఒక వృషభ రాశిలో ఏదైతే సంచారం ఉందో ఈ ఒక సంచారం ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు వస్తున్నాయి అని చూసే ప్రయత్నం చేద్దాం. దానికన్నా ముందు ఈ 2023వ సంవత్సరంలో గురువు గారు మేషరాశిలో సంచారం చేసేటప్పుడు రాహుతో కలిసి సంచారం చేశారు. పైగా శని దృష్టిలో పడ్డారు. సో అందువలనే 2023లో కొన్ని మనము సంఘటనలు చూసుకున్నాం. రాజకీయ సంఘటనలు కావచ్చు, ఆకస్మికంగా మార్పులు, కొన్ని అపఘాతాలు కావచ్చు, ఆర్థిక పరమైన ఇబ్బందులు. సో ఇలాంటివన్నీ కూడా మనము చూసాము. ఎందుకు అంటే గురువు గారు ఒక్కరే ఉన్నప్పుడు ఇచ్చే ఫలితాలకి గురువు రాహుతో కలిసినప్పుడు లేదా శనితో కలిసినప్పుడు, శని దృష్టి పడ్డప్పుడు ఇచ్చే ఫలితాలకి చాలా కూడా తేడా ఉంటుంది, డిఫరెన్సెస్ ఉంటుంది. అంటే 2023 సంవత్సరంలో ఆయన గురువు గారు అన్ని రాశుల వాళ్ళకి కావచ్చు, ఒక భౌగోళికంగా కావచ్చు, ఆయన ఫలితాలని ఎక్కువ ఇవ్వలేకపోయారు. ఎందుకు అంటే రాహుతో కలవడము, తర్వాత శని దృష్టిలో పడడం లాంటివి ఇవన్నీ కూడా ఆయన ఇచ్చే ఫలితాలని అడ్డుకుంటున్నాయి యాక్చువల్లీ. ఇక మీద అంటే 2024 మే 1వ తేదీ నుంచి వృషభంలో సంచారం చేస్తున్నారు. ఈ ఒక వృషభ రాశి కాలపురుష చక్రం నుంచి ఎన్నవ రాశి? కాలపురుష చక్రంలో అంటే కాలపురుష చక్రం అంటే ఏంటి? మన టోటల్ 12 రాశులలో 12 రాశులని కలిపి కాలపురుష చక్రం అని అంటాం. ఈ ఒక కాలపురుష చక్రంలో మొట్టమొదటి రాశి ఏది? మేషరాశి అవుతుంది. ఈ మేషరాశి నుంచి గురువు గారు ఎన్నో రాశుల సంచారం చేస్తున్నారు? ద్వితీయంలో సంచారం చేస్తున్నారు. మనం భౌగోళికంగా చూసుకున్నట్లు కనుకైతే సామూహికంగా ద్వాదశ రాశుల గురించి చెప్పుకునే ముందు అందరికీ ఎలా ఉంటుంది, అన్ని రాశుల వాళ్ళకి అంటే భౌగోళికంగా ఎలా ఉంటుంది చూసుకుందాం. గురువు ద్వితీయ స్థానంలో సంచారం చేస్తున్నారు. అంటే మేషరాశి నుంచి ద్వితీయ స్థానం. ద్వితీయ స్థానం అంటే ఏంటి? మొదటిగా ద్వితీయ స్థానం అంటే కుటుంబ స్థానం అని అంటాం. ఫుడ్, భోజనం చేసే అంటే భోజనం గురించి ఆ ద్వితీయ స్థానం నుంచి తెలుసుకుంటాం. ఫైనాన్షియల్ గురించి అంటే ఫైనాన్షియల్ సెక్టర్స్ నుంచి ఆ ఒక ద్వితీయ స్థానం నుంచే తెలుసుకుంటాం. కమ్యూనికేషన్, మనం మాట్లాడే పద్ధతి, మనం మాట్లాడే వే ఆఫ్ టాకింగ్, దాన్ని కూడా ద్వితీయ స్థానం నుంచి తెలుసుకుంటాం. తర్వాత ద్వితీయ స్థానం నుంచి ఏం తెలుసుకుంటాం? ఆ ఒక వ్యక్తి ఆకర్షితంగా ఉంటున్నాడా, ఫేస్ ఎలా ఉంటుంది అంటే తన ఒక ఫేస్ అట్రాక్టివ్గా ఉంటుందా, సో ఇవన్నీ మనం తెలుసుకుంటాం ద్వితీయ స్థానంలో. సో అలాంటి ద్వితీయ స్థానంలో గురువు గారి సంచారం ఏదైతే ఉందో మొట్టమొదటిగా ఫుడ్ ఇండస్ట్రీస్ డెవలప్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి ఈ ఒక సంవత్సరంలో. తర్వాత కమ్యూనికేషన్ సెక్టార్లో పనిచేసే వాళ్ళు అంటే మాట్లాడే ఒక సెక్టర్ అయి ఉండొచ్చు. అంటే ఏది ఆ సెక్టర్స్, మాట్లాడే సెక్టర్స్ అంటే టీచింగ్, తర్వాత మార్కెటింగ్ చేసే వాళ్ళు కూడా ఎక్కువ మాట్లాడాల్సి ఉంటుంది. వాళ్ళ ఒక కమ్యూనికేషన్తో ఇతరులని అట్రాక్ట్ చేయాలి. సో అలాంటి ఫీల్డ్లో ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళకి, ఈ గోల్డ్ స్మిత్, సో వాళ్ళకి కూడా, బంగారం చేసే వాళ్ళకి. తర్వాత ఈ ఒక ద్వితీయ స్థానం అంటే ఏంటి? ఫేస్, ముఖానికి సంబంధించినది. అంటే ఆ ఒక సౌందర్యాన్ని పెంచుకోవడానికి చేసే ఒక ప్రయత్నం ఈ యొక్క ద్వితీయ స్థానానికి సంబంధించినది. అంటే సౌందర్యం పెంచుకునే ప్రయత్నం అంటే ఏంటి? కాస్మెటిక్స్, బ్యూటీ పార్లర్స్. సో ఇవన్నీ కూడా ఇక్కడ పనిచేసే ఒక ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళకి చాలా పాజిటివ్గా ఉంటుంది, లబ్ధి పొందుకుంటారని చెప్పుకోవచ్చు. మెయిన్ ఫుడ్ ఇండస్ట్రీస్, కమ్యూనికేషన్ సెక్టర్స్, టీచింగ్ సెక్టర్స్, గోల్డ్ స్మిత్ వాళ్ళకి, బ్యూటీ పార్లర్ పనిచేసే వాళ్ళకి, సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి చాలా అభివృద్ధి ఉంటుంది అని చెప్పుకోవచ్చు. అలాగే ఇక పైన కొద్దిగా సాఫ్ట్వేర్ ఫీల్డ్లో కూడా జాబులు రావడానికి అవకాశాలు మనకి కనిపిస్తాయి. సో తర్వాత గురువు గారు వృషభంలో కూర్చొని ఏ రాశుల మీద దృష్టి పెడుతున్నారు? వృషభంలో కూర్చొని గురువు పంచమ దృష్టితో కన్యా రాశిని చూస్తున్నారు. వృషభంలో కూర్చొని సప్తమ దృష్టితో వృశ్చికాన్ని చూస్తున్నారు. వృషభంలో కూర్చొని నవమ దృష్టితో మకర రాశిని చూస్తున్నారు. బాగా గుర్తుపెట్టుకోండి, మీ జన్మ జాతకంలో గనక కన్యా రాశిలో గనక ఏదైనా గ్రహం ఉన్నట్లు గనక అయితే, లేదా వృశ్చికంలో లేదా మకర రాశిలో గ్రహం ఉండి అది చెడు గ్రహాలు అయ్యి ఉండి వాళ్ళ దశాభుక్తి నడుస్తున్నట్లు కనుకైతే కొంచెం ఇబ్బంది ఉంటుంది. ఎప్పుడైతే గురు దృష్టి పడుతుందో ఆ ఒక చెడు గ్రహాలు కూడా మనకి ఇబ్బంది పెట్టలేరు. అంటే వాళ్ళ దశాభుక్తి నడుస్తుంటే కొద్దిగా పాజిటివ్గా వెళ్తుంది. మీ జాతకంలో చూసుకోవచ్చు, కన్యా రాశిలో ఏ గ్రహం ఉంది, ఏదైనా గ్రహం ఉందా, వృశ్చికంలో ఉందా,
తర్వాత లేదా మకరంలో ఉందా మీరు చూసుకోండి. ఆ ఒక దశాభుక్తి జరుగుతున్నట్లు కనుకైతే మరీ పాజిటివ్నెస్ వస్తుంది, బాగా మంచిగా ఉంటుంది. తర్వాత ఇంకొకటి అండి, ఈ ఒక గోచార ఫలితాలు అంటే రాశి ఫలితాలు అనేవి 20% మాత్రమే ఫలితాలు వస్తాయి. ఇంకా మిగతా 80% మన స్వజాతకం, మన ఓన్గా మనం ఎప్పుడైతే పుట్టి ఉంటామో ఆ సమయానికి ఏ లగ్నం అవుతుంది, ఏ దశాభుక్తి జరుగుతుంది, దీని మీద మన ఓన్ హారోస్కోప్ మీద మిగతా ఫలితాలు డిపెండ్ అయి ఉంటుంది. తర్వాత ఈ ఒక వీడియోని కంప్లీట్ చూడండి. చెప్పబోయే చిన్న చిన్న పరిహారాలు చెప్పడం జరుగుతున్నది. ఆ చిన్న చిన్న పరిహారాలు చేసుకోండి. తర్వాత ఏదైనా సరే ఒక గ్రహ దశ రాకుండా ముందే, ఇప్పుడు నెక్స్ట్ ఇంకో 1 వీక్ కల్లా మనకేదో ఒక భుక్తి మారుతుంది మన జాతకంలో అని అనుకుందాం. అది ఇబ్బంది పెట్టే రకంగా ఉంటే ఇప్పటి నుంచే దానికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటూ వెళ్ళాలి. ఆ గ్రహ దశ వచ్చాక మనం పరిహారాలు చేసుకోవడానికి వాళ్ళు వదలరు. మీకు అనుభవం అయి ఉంటుంది. ఈ ఒక ఏళ్ళనాటి శని సమయంలో పూజలు చేసుకోవడానికి కూడా ఆ ఒక గ్రహం అనేది వదలదు, మీకు అనుభవం అయి ఉంటుంది. సో ఏదైనా సరే ఆ దశాభుక్తి రాకుండా ముందే, ఇప్పుడు రేపు పరీక్షలు అన్నప్పుడు చదువుకోవడానికి అవుతుందా అండి? 6 months నుంచి ఆయన ప్రాక్టీస్ చేస్తూ వస్తేనే అక్కడ ఎగ్జామ్ రాసే ఒక అవకాశం ఉంటుంది. అలాగే మన చెడు గ్రహాల దశాభుక్తి రాకుండా ముందే మనము తెలుసుకొని దానికి సంబంధించిన పరిహారాలు మనం చేసుకుంటూ వెళ్తే ఆ దశాభుక్తి వచ్చినప్పుడు పెద్దగా ఇబ్బంది పెట్టకుండా మనకి ఏదో ఒక చిన్న ఇబ్బందులు పెడుతూ వెళ్తుంది. సో ఇది అందరికీ తెలియాలి అని ఇది చెప్పడం జరిగింది. ఇక 12 రాశుల వాళ్ళకి ఈ యొక్క గురుగ్రహ సంచారం వృషభంలో ఏదైతే సంచారం చేస్తున్నారో ఈ యొక్క 12 రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు మనం చూడవచ్చు అని తెలుసుకుందాం. మేషరాశి. ఈ మేషరాశి వాళ్ళకి గత 2023వ సంవత్సరంలో జన్మరాశిలో సంచారం చేస్తూ చాలా ఇబ్బంది పెట్టి ఉంటారు. ఎక్కడ ఇబ్బంది ఎక్కువగా మీరు ఫేస్ చేసి ఉంటారు అంటే ఫైనాన్షియల్, ఆర్థిక పరంగా చాలా ఇబ్బందులు అయితే మీరు పడ్డారు. ఒక భయము, ఒక తెలియని ఒక ఆందోళన కావచ్చు, భార్యాభర్తల మధ్య ఇబ్బందులు, ఆర్థిక విషయంలో చాలా ఇబ్బంది పడి ఉంటారు. అయితే ఇక మీద 2024 మే 1వ తేదీ నుంచి కూడా గురువు గారు ద్వితీయ స్థానంలో సంచారం చేస్తున్నారు. సో ద్వితీయ స్థానంలో సంచారం చేస్తున్నారు కాబట్టి గురువు మేషరాశి లేదా మేషలగ్నం వాళ్ళకి నవమాధిపతి, వ్యయాధిపతి అవుతారు. ద్వితీయ స్థానంలో సంచారం చేసేటప్పుడు ముఖ్యంగా ఏం జరుగుతుంది? గురువు అంటే మనకి ఇక్కడ ఎక్స్పాన్షన్ ప్లానెట్. ఏది ఇచ్చినా కూడా మనకి ఇస్తూనే ఉంటారు. అది చెడు ఫలితాలు అయితే చెడు ఫలితాలు ఇస్తూనే ఉంటారు, మంచి ఫలితాలు అయితే మంచి ఫలితాలు ఇస్తూ ఉంటారు. ఈ యొక్క మేషరాశి లేదా మేషలగ్నం వాళ్ళకి ద్వితీయ స్థానంలో సంచారం చేస్తున్నారు కాబట్టి ఈ ఒక సంవత్సరం మేషరాశి లేదా మేషలగ్నం వాళ్ళకి సంపూర్ణమైన గురుబలము, సంపూర్ణమైన శని బలం కూడా ఉంటున్నది. అలాగే సంపూర్ణమైన కేతు బలం కూడా ఉంటుంది. ఈ యొక్క ద్వితీయ స్థానంలో గురుగ్రహ ఏదైతే సంచారం చేస్తున్నారో కుటుంబంలో వేడుకలు జరగడము, మంచి భోజనాలు చేయడము. ద్వితీయ స్థానం అంటే మనం ఇంత ముందుకే చెప్పుకున్నాం. మంచి భోజనాలు. ఇన్ని రోజులు అంటే గత కాలంకి మనం పోల్చుకుంటే, అంటే గత కాలంలో మీరు మాట్లాడితే వేరే వాళ్ళకి ఒక చికాకులు వచ్చేది. ఇక మీద అలా ఉండదు. మీరు మాట్లాడితే వినాలనిపిస్తూ ఉంటుంది. మీ మాటలు వేరే వాళ్ళకి నచ్చేలాగా ఉంటుంది. తర్వాత ఆర్థికపరమైన అంశాలలో చాలా అభివృద్ధి సాధిస్తారు అని చెప్పుకోవచ్చు. ఆకస్మికంగా ధనలాభం అంటే ఎప్పుడో ఒక 2 years కింద మీరు ఎవరికో కొంచెం అమౌంట్ అప్పు ఇచ్చి ఉంటారు, అది ఇప్పుడు రావడం లాంటిది. అది ఆకస్మికంగా, అది మీ డబ్బే, కాకపోతే అది ఈ సమయానికి వస్తుంది కాబట్టి అది ఆకస్మికంగా ధనాదాయ వృద్ధి చెందడము, కుటుంబం ఎక్స్పాన్షన్ అవ్వడము. కుటుంబం ఎక్స్పాన్షన్ అంటే సంతానం కలగడము. సంతానం అయితే అప్పుడు ఏమవుతుంది? కుటుంబంలో కొత్త వ్యక్తి రావడము, ఎక్స్పాన్షన్. తర్వాత లేదా పెళ్ళి అవ్వడం లాంటివి. తర్వాత ఉద్యోగంలో మీరు అనుకున్న చోటు బదిలీలు కావచ్చు, ప్రమోషన్లు కావచ్చు, ఇంక్రిమెంట్లు కావచ్చు, ఇవన్నీ కూడా మీరు చూసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. కాకపోతే ఈ యొక్క మేషరాశి లేదా మేషలగ్నం వాళ్ళకి ఆకస్మికంగా చిన్న స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా లేదా డైజెషన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా రావడానికి అవకాశాలు ఉంటాయి అని చెప్పుకోవచ్చు. మొత్తానికి మేషరాశి వాళ్ళకి సంపూర్ణమైన గురుబలం అనేది కనిపిస్తుంది అని చెప్పుకోవచ్చు. ఉద్యోగ, ఆర్థిక, ఇంట్లో శుభకార్యాలు, సంతానం లేని వాళ్ళకి సంతానం విషయంలో అభివృద్ధి, పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి అవడం లాంటిది కూడా ఈ యొక్క సంవత్సరం మీరు చూడవచ్చు. ఈ మేషరాశి లేదా మేషలగ్నం వాళ్ళు తప్పనిసరిగా శ్రీపాద శ్రీవల్లభ చరితామృత
చదువుకోవడానికి ప్రయత్నం చేసుకోండి. ఒక 7 రోజులు చదువుకోవడానికి ప్రయత్నం చేసుకోండి. కురోపురానికి వెళ్ళి రావడానికి ప్రయత్నం చేయండి. మరిన్ని శుభ ఫలితాలు మీరు పొందుకోవచ్చు. అమ్మవారు ఎస్పెషల్లీ మహాలక్ష్మికి పసుపు నీళ్లతో అభిషేకము, పెరుగుతో అభిషేకం లాంటివి చేయించడానికి ప్రయత్నం చేయండి. మరిన్ని మీరు శుభ ఫలితాలు చూడవచ్చు.